ఈ మధ్య కాలంలో పిల్లు దాఖలు చేయడం, ప్రతిదానికి కోర్టుకి వెళ్ళడం, ఏదో ఒక వ్యాజ్యం వేయడం, కోర్టు సమయాన్ని వృధా చేయడం ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అనవసరమైన వ్యాజ్యాలు వేయొద్దంటూ సీరియస్ అయ్యింది. ఇప్పుడు తాజాగా 2025 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ కొత్తగా పిటిషన్లు దాఖలైతే విచారణకు స్వీకరించే ప్రసక్తే లేదు అంటూ సుప్రీంకోర్టు తేల్చెప్పింది. ఎందుకంటే పత్రికల్లో పేరు కోసమో ఇష్టానుసారంగా మీరు పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే చాలా పిటిషన్స్ పడుతున్నాయంట. చాలా వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయి. ఉండగా మళ్ళీ కొత్త వ్యాజ్యాలు వస్తున్నాయి. దీని నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం కొన్ని పిటిషన్లు నిరాకరించిందట. 2 పిటిషన్లని డిస్మిస్ చేసినట్లు కూడా ప్రకటించిందట. ఇప్పటికే పెండింగ్లో ఉన్న పిటిషన్లపై ఈ నెల 20న విచారణ చేయబోతున్నట్లు చెప్పింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ లెక్కలేని పిటిషన్లు వస్తున్నాయి, వాటిని అడ్డుకట్ట వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు. ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కొత్తగా ఎవరు వ్యాజ్యాలు దాఖలు చేయొద్దు అంటూ పరోక్షంగా హెచ్చరించిందట.